హలో ఆల్ కే డ్రామా లవర్స్. ఏంటి హలో అండి నుంచి హలో కే డ్రామా లవర్స్ అంటున్నారు. ఈ రోజు నుంచి నేను కే డ్రామాస్ రికమెండేషన్స్ కూడా ఇస్తానన్నమాట. ఎవరైతే కొత్తగా కే డ్రామాస్ చూద్దాం అనుకుంటారో, అదే కొరియన్ డ్రామాస్ చూద్దాం అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా నా ఛానల్ మంచి కంటెంట్ ఇస్తుంది. ఇందులో నేను ఫస్ట్ రికమెండ్ చేసే ఒక 3 డ్రామాస్ చెప్తాను. అందులో ఫస్ట్ వన్ గోబ్లిన్. అది తెలియని వాళ్ళంటూ ఉండరు. ది లోన్లీ అండ్ గ్రేట్ గాడ్. దీని ప్లాట్ గురించి చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక ఇమ్మోర్టల్ గోబ్లిన్ ఉంటాడనమాట, కిమ్షిన్ అనే అతను. అతనికి ఒక కర్స్ ఉంటుంది. ఆయన బతుకుతూ ఉంటాడనమాట. అయితే ఆయన కుండలో కత్తి గుచ్చుంటుంది. ఆయనకి జీవితం నుంచి విముక్తి కలగాలి అని అంటే ఒక జీయుంటక్ అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ బార్న్ అయ్యి ఆవిడ పెళ్లి చేసుకుంటే, ఐ మీన్ అతని బ్రైడ్ అనమాట. ఆవిడకి మాత్రమే ఆ కర్స్ నుంచి ఆయనకి విముక్తి కలిగే ఒక శక్తి ఉంటుందన్నమాట. అయితే ఇందులో ఏంటంటే ఒక ఫ్యాంటసీ డ్రామా అని చెప్పొచ్చు. ఈమెకి దయ్యాలు కూడా కనిపిస్తూ ఉంటది. అట్లనే గోబ్లిన్ కూడా కనిపిస్తారు. వీళ్ళిద్దరి మధ్యన వెళ్తూ మధ్యలో గ్రిమ్ రీపర్ అని కూడా క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ యాక్ట్ చేసిన అతను కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. అతనితో కూడా ఈ సిచ్యువేషన్‌కి సంబంధం ఉంటదనమాట. అయితే ప్రతి సీన్ ఎంత కామెడీగా వెళ్తూ, ఒక పక్క స్టోరీ నడిపిస్తూ, ఒక పక్క ఆ జన్మలో అసలు ఏం జరిగిందో కూడా ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటది. ఎంత బాగా తీశారంటే ప్రతి ఎపిసోడ్ కూడా చాలా బావుంటది. టోటల్ 16 ఎపిసోడ్స్. ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్లి వాచ్ చేయండి. నా కంటెంట్ నచ్చినట్టయితే, ఈ డ్రామా నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను చెప్పబోయే సెకండ్ డ్రామా లిజెండ్ ఆఫ్ ది బ్లూ సీ. ఈ ప్లాట్‌కి వచ్చేసరికి ఒక మెర్‌మెయిడ్ కూడా ఉంటుందండి. అయితే 1598లో స్టోరీ స్టార్ట్ అవుతది. ఒక రాజుల కాలంలో ఫస్ట్ చూపిస్తారు. అక్కడ కింగ్డమ్ రాంగ్ అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కాలంలో పాలన చేస్తున్న సమయంలో సీవా అనే ఒక మెర్‌మెయిడ్‌ని వీళ్ళు బంధిస్తారు. అయితే ఆ రాజు వచ్చి ఆ మెర్‌మెయిడ్‌ని జలకన్య అని చెప్పొచ్చు. మెర్‌మెయిడ్‌ని వదిలేస్తారు. తర్వాత వీళ్ళొచ్చి అందులో ఒక విలన్ ఉంటాడు గదా! అతను ఇన్వాల్వ్ అయ్యి ఆ మెర్‌మెయిడ్‌ని చంపేస్తారనమాట. ఐ మీన్ మెర్‌మెయిడ్‌ని చంపే ప్రాసెస్‌లో ఇతను కూడా చచ్చిపోతాడు. అయితే వీళ్ళు మళ్ళీ మోడర్న్ డేలో జన్మిస్తారు. ఎట్లాగా వాళ్ళ ఫేట్ అంటే వాళ్ళ పాస్ట్ లైఫ్‌ని ప్రెజెంట్ లైఫ్‌తో ఎట్లా కనెక్ట్ అయ్యి ఉంది. వాళ్ళు ఆ కాలంలో బతికిన వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తి ఈ కాలంలో కూడా ఎలా వాళ్ళు కలుస్తారు, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటది, ఈ కాలంలో కూడా ఈమె మెర్‌మెయిడ్‌గా పుట్టి ఇతన్ని ఎలా గుర్తుపట్టింది, అసలు కనెక్షన్ ఎలా వెళ్ళింది అనేది డ్రామా అనమాట. అయితే డ్రామా అయితే చాలా బావుంటుంది. ఒక ఫ్యాంటసీ రొమాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మంచి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ అతనే రాజు కింద జన్మించినప్పుడు అతను ఆ రాజుల కాలంలో కూడా ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ కూడా జన్మించి ఇతని వెనక ఎట్లా పడింది, లాస్ట్‌లో వీళ్ళకి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొని ఎలాంటి ఎండింగ్ ఇచ్చారు అనేది ఖచ్చితంగా మీరు వెళ్లి చూడాలి. టోటల్‌గా 20 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎవరైతే మంచి ఒక హ్యూమర్, ఫ్యాంటసీ, రొమాన్స్ అన్నీ అనుకుంటారో వాళ్ళందరికీ అయితే ఇదొక మంచి డ్రామా అని చెప్తాను. దే విల్ లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఇది ఈ స్టోరీ అనమాట. ఐ మీన్ ఈ డ్రామా స్టోరీ. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే నెక్స్ట్ కే డ్రామా మిస్టర్ క్వీన్. ఈ ప్లాట్‌కి వచ్చేసరికి ఒక మోడర్న్ డే చెఫ్ జంగ్ బోంగ్ వాన్ అని ఒకతను ఉంటాడనమాట. అతను ఒక ట్రబుల్‌లో ఇరుక్కొని పైనుంచి కింద పడి ఒక కోమాలోకి వెళ్ళి ఒక నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ చోటు చేసుకుంటాడు. తర్వాత ఆయన కళ్ళు తెరిచేసరికి జోసెన్ ఎరాకి వెళ్ళిపోతాడు. అంటే జోసెన్ డైనాసిటీ అనమాట. ఆ డైనాసిటీలో ఉన్న ఒక క్వీన్ సూసైడ్ చేసుకుంటది. ఆవిడ పేరు కిమ్ సో యోంగ్. అయితే ఆవిడ బాడీలోకి అనుకోకుండా వెళ్ళడం జరుగుద్ది. తర్వాత అప్పటి కాలంలో ఆయన ఉన్న ట్రెడిషన్స్‌కి గానీ, ఒక కోర్ట్ రూల్స్‌కి గానీ ఎలా ఆయన అడ్జస్ట్ అవ్వలేక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, తర్వాత ఎలాంటి పొలిటికల్ సిట్యుయేషన్స్ వస్తాయి, ఆయన ఆఖరికి ఒక అమ్మాయి బాడీలోకి వెళ్ళి యాక్సెప్ట్ చేయడానికి ఆయనకి ఎంత టైం పడుతుంది, తర్వాత రాజుతో ఉన్న ఒక రిలేషన్, ఐ మీన్ ఆవిడ రాణి కదా, ఒక రాజుని కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, ఆల్రెడీ సంబంధం కుదురుంటుంది. అయితే ఎలాగో వాళ్ళిద్దరూ కలుస్తారు. అండ్ ఈయనకున్న చెఫ్ స్కిల్స్తోని ఆ కాలం జోసన్ డైనస్టీలోకి వెళ్ళి జనాలు ఎలా అట్రాక్ట్ అయ్యారు ఈయన కుకింగ్ స్కిల్స్కి అనేది టోటల్ డ్రామా అనమాట. అయితే ఈ డ్రామాకి వచ్చేసరికి ఒక హిస్టారికల్ కామెడీ అని చెప్తాను నేనైతే. ఎక్కడైతే బోర్ కొట్టించుతుంది అంటే హిస్టారికల్ చెప్తున్నారు కదా, బోర్ కొడుతుందేమో, మనకు అర్థం కాదు కదా అనుకుంటారేమో, అట్లా ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. మంచి కామెడీ ఉంటుంది, మంచి డ్రామా ఉంటుంది, మంచి పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ కూడా ఉంటాయి, అండ్ సర్వైవల్ డ్రామా అని కూడా చెప్తాను. అండ్ ఒక రొమాన్స్ కూడా ఉంది. ఎందుకంటే అందులో ఒక రాణి బాడీలో దూరాక ఒక రాజు ఎట్లా ఆవిడకి అట్రాక్ట్ అవుతారు, ఈవిడ ఒక బోల్డ్నెస్ చూసి అనేదనమాట. పాపం అతను ఎవరైతే ఆ రాణి బాడీలో దూరుతారో అతను ట్రై చేస్తాడు మళ్ళీ మోడర్న్ ఎరాకి రావడానికి, కానీ అవ్వదనమాట. లాస్ట్‌లో ఆయన వెళ్ళడం జరుగుద్ది. ఎలాంటి సర్వైవల్ మోడ్ అతను ఫేస్ చేస్తాడు అనేది డ్రామా అనమాట. టోటల్ 20 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎక్కడా కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు ఈ 3 డ్రామాస్ కూడా. 3 డిఫరెంట్ జానర్స్, కానీ 3 కూడా మంచి కామెడీ లైన్స్ ఉంటాయి, మంచి రొమాన్స్ ఉంది, మంచి ఫన్ ఉంటుంది, మంచి డ్రామా ఉంటుంది, ఒక ఫ్యాంటసీ లెవెల్లోకి తీసుకెళ్తాదనమాట.
కొరియన్ డ్రామా చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవి అర్థమవుతాయి. ఎందుకంటే ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. కంప్లీట్ స్టోరీకి టచ్ చేసి ఉంటది. ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో, ఇది కే డ్రామా లిస్ట్ పార్ట్ 1. పార్ట్ 2 కూడా రేపు పెడతాను వీడియో. డెఫినెట్‌లీ మీరు చూసినట్లయితే, ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.